హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి 10 రోజుల పైన నిలవ ఉండి నోట్లో వెన్నలా కరిగిపోయే టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి, ముప్పావు కప్పు వచ్చేసి మైదా, పావు కప్పు వచ్చి బొంబాయి రవ్వ తీసుకున్నామండి. సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకున్నాం. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ వాము, ఒక పావు టీ స్పూన్ దాకా నల్ల నువ్వులు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వచ్చి వెన్న. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. వెన్నంతా మంచిగా పిండికి పట్టే విధంగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని గట్టిగా మనం చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందామండి. వెన్న లేదనుకోండి ఆ ప్లేస్‌లో మీరు నెయ్యైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 2, 3 టేబుల్ స్పూన్‌ల నూనె అయినా కానీ మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి కాగపెట్టుకొని కూడా వేసుకోవచ్చండి. మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. పిండి మనకి చక్కగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. దీన్నొకసారి మళ్ళీ మొత్తం మంచిగా కలిపేసుకుందాము. దీన్ని ఇప్పుడు నేను 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశానండి. కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని బాగా పల్చగా పూరీలాగా రుద్దుకుందాము. వీలైనంత పల్చగా చేసుకుందామండి దీన్ని. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. అలానే ముప్పావు కప్ వచ్చేసి మైదా తీసుకున్నామండి. పావు కప్ వచ్చి సన్నగా ఉన్న బొంబాయి రవ్వ వేసుకున్నాము. సన్నగా ఉన్న రవ్వ లేదనుకోండి, మీరు దాన్ని పల్స్ మోడ్‌లో మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చనమాట. లావుగా ఉన్న రవ్వ తీసుకోవద్దు. ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి మనకి 10, 15 రోజుల వరకి నిలువుంటాయనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దీన్ని అంచులు మాత్రం కట్ చేసుకుందాము. అన్‌ఈవెన్‌గా వచ్చినాయి కదా! వాటిని తీసేసుకుందామండి. ఈ కట్ చేసిన పిండిని పక్కన పెట్టుకున్నామంటే మనం ఇంకొక పూరి చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇలా పొడవుగా పీసెస్ లాగాను. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి. పొడవుగాను, అడ్డంగాను. అన్నీ ఒకే విధంగా ఉండే విధంగా కట్ చేసుకుందాం. చూసారు కదా! ఈ విధంగా మనం కట్ చేసుకున్నామనుకోండి, మనకి ఫోల్డింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనమాట. వీటిని కావాలంటే మీరు ఇలా కూడా వేయించుకోవచ్చు. కానీ ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా పిల్లలకి కొంచెం నచ్చే విధంగా వీటిని తయారు చేసుకుందామండి. దీన్ని ఇలా క్రాస్‌గా మనం హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్నామనుకోండి చూడండి. ఇలా ఒక మంచి షేప్ వచ్చేస్తుందనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఇంకొకటి కూడా చూద్దాము. చూడండి ఈ రెండిటిని ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకుందాం మధ్యకి. ఈ అంచులు రెండిటిని వెనక్కి ఇలా ఫోల్డ్ చేసుకున్నామనుకోండి. చూసారు కదా! చక్కగా అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. దీనిలో టైం అంతా మనకి ఫోల్డింగ్ చేసుకోవడానికే టైం పడుతుందండి. లేదంటే చేసుకోవటం చాలా ఈజీ అనమాట. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నూనె వేడెక్కిందండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. పట్టినన్ని వేసుకొని చక్కగా మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. ఇక్కడ నేను సగం సగంగా వేశాననమాట. గోధుమ పిండి సగం, మైదా పిండి తర్వాత ఒక పావు కప్ వచ్చి బొంబాయి రవ్వ తీసుకున్నాము.
మీరు మొత్తం కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. లేదా మొత్తం కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చనమాట. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయండి. తీసేసుకుందాం ఇంకా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మంచి క్రిస్పీగాను. వీటిని ఇలానే కూడా తినేసేయొచ్చు. లేదంటే దీనికి కొంచెం మనం మసాలా అప్లై చేసుకుందామండి చాలా టేస్టీగా ఉండేటట్టుగా. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత దీనిలోకి మీరు పెరి పెరి మసాలా వేసుకోవచ్చు. లేదంటే మ్యాగీ మసాలా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పాప్‌కార్న్ మసాలా ఉందన్నమాట ఈరోజు నా దగ్గర అది వేశాను. దీనిలో 2 టేబుల్ స్పూన్‌లు ఉంటుందండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట. క్వాంటిటీ తగినట్టుగా మీరు ఈ మసాలా అనేది యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా వేస్ట్ చేసుకోవటం వల్ల. మీ దగ్గర పెరి పెరి మసాలా ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! చక్కగా మంచిగా కోట్ అయినాయన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.